హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇలా డోరీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంత సన్నగా, అలాగే హ్యాంగిల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నేను ఈ ఛానల్లో ఒక డిజైన్ నెక్ అయితే కటింగ్ చేసి వీడియో పెట్టానండి. ఆ వీడియోని చూసి చాలామంది స్టిచ్చింగ్ వీడియో పెట్టక్క అని అడిగారు. ఈ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నదేనండి ఆ వీడియో. అయితే ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలామంది నోటిఫికేషన్ రాలేదక్క మాకు కనిపించట్లేదు అని అన్నారు. అయితే నేను ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో అయితే ఈ వీడియో లింక్ ఇస్తానండి. ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డోరీ థ్రెడ్ సన్నగా కుట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇలా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది రెడీమేడ్ డోరీ థ్రెడ్ అండి. ఈ రెడీమేడ్ డోరీ థ్రెడ్ అనేది కొంచెం ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, సన్నగా గట్టిగా ఉంటుంది. ఇది అలాంటిదైతే యూజ్ చేయండి. మెత్తగా ఉండి కొంచెం లావుగా ఉన్నవైతే యూజ్ చేయొద్దు. ఇలా సన్నగా స్ట్రాంగ్గా ఉండేదైతే ఇలాంటి డోరీ థ్రెడ్ని తీసుకుని మీరు డోరీ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా సన్నగా నీట్గా వస్తుంది. ఇలా సిల్వర్ కలర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. దాని మీద వర్క్ మొత్తం చెమ్కీ వర్క్ మొత్తం సిల్వర్ కలర్ వచ్చింది. అందుకే సిల్వర్ కలర్ అయితే డోరీకి ప్లస్ హ్యాంగిల్స్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఇదే క్లాత్ని అయితే వాడదాం. ఇప్పుడైతే డోరీ థ్రెడ్కి మొత్తం 2 డోరీ థ్రెడ్లకి కలిపి 1 మీటర్ అయితే ఉండాలండి. ఇలా 100 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇది 100 సెంటీమీటర్లని ఇలా ఆఫ్ చేస్తే 50 సెంటీమీటర్స్ వస్తుంది కదా. అలా ఒక డోరీ 50 సెంటీమీటర్స్, ఇంకో డోరీ 50 సెంటీమీటర్స్, ఆ విధంగా అయితే డోరీస్ ఉండాలండి. ఇలా క్లాత్ని ఒక 50 సెంటీమీటర్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ గీసుకుని ఈ విధంగా 2 డోరీస్ అయితే తీసుకుందాం. ఈ డోరీస్ తీసుకోవడానికి ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 1 ఇంచ్ లెంత్ విడ్త్ తోటి తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి అదేవిధంగా ఇంకో 1 ఇంచ్ దగ్గర కూడా మార్క్ చేసి ఈ విధంగా స్కేల్తో అయితే మార్క్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది. డోరీస్కి అయితే క్రాస్ అయితే తీసుకోవాలండి డోరీస్కి. లేకపోతే ఇలా డోరీ థ్రెడ్తో కానీ ఇలా సన్నగా స్టిచ్చింగ్ చేసి తిరిగేయాలంటే అస్సలు అవ్వదు. ఈ విధంగా డోరీస్కి అయితే క్రాసే తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ గ్యాప్ 1 ఇంచ్ పెట్టాను కదా, మీరు 1.5 ఇంచ్ పెట్టుకోండి. మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాంగిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ఇలా సెట్ చేసుకోండి. ఈ క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా రౌండ్గా ఉన్నదాన్ని తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మేమైతే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని అంబ్రెల్లా కటింగ్ లాగా కటింగ్ చేస్తామండి. 3 ఇంచెస్ అట్లా పెట్టుకొని. కానీ మీకు అది కొత్తగా నేర్చుకునే వారికి కొద్దిగా కష్టంగా ఉంటుందేమో అని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే లేస్ ఉంటుంది కదా, రెడీమేడ్ లేసు, దాని అట్టండి ఇది. ఈ విధంగా మనకి ఏదైనా కానివ్వండి రౌండ్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇలా కటింగ్ చేసుకోండి. ఇది డబల్ లేయర్ మీద ఉంది. ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్స్ ఈ విధంగా 4th ఫోల్డింగ్ 5th ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్లు పెట్టుకుని ఈ విధంగా ఒక్కసారిగా మార్కింగ్ చేసుకుని ఇలా కటింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇవైతే 2 లేయర్స్ వచ్చినాయండి. ఇలాంటివి నేను ఇంకా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాంగిల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, డోరీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా డోరీని స్టిచ్చింగ్ చేసుకోవడానికి సింగిల్ పాదం అనేది మార్చుకోవాలి. ఈ డోరీకై సింగిల్ పాదమే ఉండాలండి, అప్పుడే సన్నగా వస్తుంది. ఈ విధంగా సింగిల్ పాదాన్ని అమర్చుకొని మీకు థంబ్నెయిల్లో చెప్పినట్టుగా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించవచ్చు అన్నాను కదా, ఇవేనండి. రౌండ్ గీసుకోవడానికి అట్ట లాంటిది, డోరీ కుట్టుకోవడానికి ఇలా రెడీమేడ్ డోరీ లాంటిది. ఈ విధంగా డోరీ థ్రెడ్ అండి, ఇది రెడీమేడ్ డోరీ థ్రెడ్ అని చెప్పానుగా. ఈ విధంగా థ్రెడ్ని తీసుకుని ఇది ఏమాత్రం మనకు వేస్ట్ అవ్వదండి. స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ రోలింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే డోరీ థ్రెడ్ని తీసుకుని ఇలా క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్ అనేది డోరీ థ్రెడ్ మీద 4-5 కుట్లు పడేలాగా రఫ్ లాక్కోండి. ఎందుకంటే ఇది రిటర్న్ తీసుకునేటప్పుడు తిరిగేసుకుంటాం కదా డోరీ, అలాంటప్పుడు ఇది గట్టిగా ఉండాలి. మనం కొంచెం గుంజి పెట్టి లాగాల్సి వస్తుంది. అందుకే ఈ విధంగా రఫ్ అయితే లాక్కోండి డోరీ థ్రెడ్ మీద కుట్టుపడేలాగా. అలా రఫ్ లాగిన తర్వాత పక్కకి కొంచెం గ్యాప్ ఉండేలాగైతే స్టిచ్చింగ్ వేసుకోండి. ఎందుకంటే మనం తిరిగేసుకున్నప్పుడు అక్కడ కొంచెం లూజ్గా ఉంటుంది. ఈ విధంగా కొంచెం లూజ్గా కుట్టు వేసి ఇలాగా మళ్ళీ డోరీ థ్రెడ్ పక్కకి వచ్చేసి ఈ విధంగా సన్నగా కుట్టుకోండి. డోరీ థ్రెడ్ పక్క నుంచే కుట్టు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి.
స్టార్టింగ్ అయితే డోరీ థ్రెడ్ మీద కుట్టుపడాలన్నాను కదా, ఈ డోరీ చివరి వరకు కుట్టే వరకు డోరీ థ్రెడ్ మీద కుట్టు అయితే రాకూడదండి. ఇలా కుట్టు వస్తే తిరిగేసుకోవడానికి అవ్వదు. కుట్టు డోరీ థ్రెడ్ మీద పడకుండా దాని పక్క నుంచే స్టిచ్చింగ్ వేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా డోరీ థ్రెడ్ మీద కుట్టు రానివ్వకండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా ఉంది కదా, ఒక పావించ్ అనేది క్లాత్ ఉంచుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవాలి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళని అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోమన్నాను కదా, పెట్టుకోవాలండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ డోరీ థ్రెడ్ అనేది విడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ లాగాం కదా, ఇక్కడ రఫ్ లాగిన కొంచెం ఒక పావించ్ గ్యాప్ ఉంచుకొని మిగతాది కూడా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత డోరీని అయితే తిరిగేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ దగ్గర గట్టిగా పట్టుకుని ఈ విధంగా రఫ్ లాక్కున్నాం కదా కింద సైడు, అక్కడ వరకు మెల్లగా కొంచెం కొంచెంగా ఈ విధంగా గుంజుకుంటూ రావాలి. డోరీ థ్రెడ్ మీద కుట్టు పడితే ఈ విధంగా రాదండి. ఇలా సైడ్ నుంచి నీట్గా వేసుకుంటే ఈ విధంగా మొత్తం క్లాత్ అనేది ఇలా దగ్గరికి వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా పైన రైట్ సైడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ మీద ఆ డోరీ అయితే స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని కింద సైడ్ కొంచెం మెల్లగా ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసుకోవాలి. క్లాత్ని ఫోల్డింగ్ పడేలాగా లోపలికి వెళ్ళేలాగా. ఇక్కడ లూజ్ కుట్టేసాం కదా, కొంచెం తొందరగానే వస్తుందండి. ఈ విధంగా మనం పట్టుకుని వెంటనే వచ్చేది కొంచెం ఇబ్బంది అవుతుంది, స్టార్టింగ్ మాత్రమే. ఈ విధంగా కొద్దిగా వస్తే సరిపోతుంది. ఇలా మెల్లమెల్లగా గుంజుకుంటూ ఉంటే మీకు డోరీ అనేది ఈజీగా తిరగబడిపోతుంది. ఈ విధంగా కొంచెం వచ్చిన తర్వాత లోపల మనకి క్లాత్ అనేది కనిపిస్తుందిగా, లోపలికి ఫోల్డింగ్ చేసింది అది మనకి చేతికి తెలుస్తుంది. అది స్ట్రాంగ్గా పట్టుకుని ఈ విధంగా లాగామంటే డోరీ మొత్తానికి నీట్గా వచ్చేస్తుంది. లేదంటే లోపల డోరీ ఇట్లా సగం వచ్చిన తర్వాత డోరీ తెగిపోయింది అనుకోండి, ఇక మనకి క్లాత్ అనేది పనికిరాదు. అందుకని ఈ మధ్యలోకి వచ్చింది కదా క్లాత్, మనకి చేతికి తెలుస్తుంది కదా, అక్కడ పట్టుకుని ఈ డోరీ అనేది కింద సైడు గుంజుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా ఈ విధంగా ఇక్కడ డోరీ పట్టుకొచ్చింది బయటికంటే మనకి ఇంకా డోరీ ప్రాబ్లం లేదు, నీట్గా వచ్చేస్తుంది. లేదంటే మధ్యలో ఉండగా ఈ డోరీ మనం కుట్లు సరిగా వేసుకోకపోతే స్టార్టింగ్ అప్పుడు తెగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ క్లాత్ అనేది పనిచేయదు. ఈ విధంగా అదే తిరగబడిన క్లాత్ దగ్గర పట్టుకుని లాగితే డోరీ అనేది నీట్గా వస్తుంది. అదే అండి, ఈ విధంగా డోరీ అనేది తిరిగేసుకోవాలి. ఇలా సన్నగా నీట్గా వస్తుంది. ఇది సిల్వర్ క్లాత్ కదా, ఇంకా కొంచెం నాకు లావే అనిపిస్తుంది. మీరు ఏదైనా కొంచెం పాలిస్టర్ కానీ క్రేప్ కానీ ఆఫ్ పట్టు ఉంటుంది కదా, మేము ఎక్కువ శాతం ఆఫ్ పట్టు వేస్తాము, కానీ దీనికి సిల్వర్ ఉంది కాబట్టి ఈ సిల్వర్ అయితే తీసుకున్నాను. ఆఫ్ పట్టు అయితే చాలా నీట్గా సన్నగా వచ్చేస్తుందండి. మీకు ఇలా తిరిగేస్తుంటే కూడా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం టైట్గా కూడా పట్టదు. ఇది డోరీ థ్రెడ్ అయితే ఇంత కూడా వేస్ట్ అవ్వదండి. మళ్ళీ అంతా రోలింగ్ చేసుకుని మనం మళ్ళీ పక్కకు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ఇంకో థ్రెడ్ని కూడా రెడీ చేసేసుకుంటాను. ఈ విధంగా 2 థ్రెడ్లని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడైతే హ్యాంగిల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి రౌండ్గా కటింగ్ చేసుకున్నాం కదండి, అవే క్లాతులు. ఈ విధంగా రెండు పీసులు కలుపుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి రౌండ్గా. ఈ విధంగా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా అలాగే రెడీ చేసుకుని ఈ విధంగా ఇవి ఒక్కొక్కటి 2 డోరీస్ వస్తాయండి. ఒక రౌండింగ్ వచ్చేసి 2 డోరీస్ వస్తాయి. ఆ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా ఇంకో పీస్ ఉంది కదా, అది కూడా డబుల్ లేయర్ మీద ఇలా రౌండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుని మీకు 2 పీసెస్ మాత్రమే చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఈ సగానం అనేది కటింగ్ చేసుకోవాలి. ఇవి కటింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటే ఇలా నీట్గా ఉంటాయి. ఒక డోరీకి అయితే 3 సరిపోతాయి కదా, ఈ 3 అయితే మీకు చూపిస్తాను. ఇలా కట్స్ ఇచ్చుకోండి. రౌండ్గా స్టిచ్చింగ్ చేసిన దగ్గర రౌండ్ అనేది నీట్గా తిరగబడుతుంది. కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ డిజైన్ నెక్ ఎలాంటిదైనా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మూలలు అనేది కట్స్ ఇచ్చుకోవాలి డిజైన్ నెక్స్కి అయితే.
ఈ విధంగా రిటర్న్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే దేనికైనా కట్స్ ఇచ్చుకోవాలండి, లేకపోతే పట్టేసినట్టుగా ఉంటుంది, నీట్గా స్మూత్గా రాదు. ఈ విధంగా 3 పీసెస్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా రిటర్న్ తీసుకుని ఇలా ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అనేది కటింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా కొంచెం బయటికి ఇలా ఉన్నాయి కదా, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి 3 పీసుల్ని. ఇది రెడీమేడ్ పైపింగ్ అండి. మనం బ్లౌజులకి పైపింగ్ వేసుకుంటాం కదా, పైపింగ్ కుట్టుకుని థ్రెడ్ వేసుకుని ఇవన్నీ చేస్తాం కదా, ఆ పని లేకుండా ఇవి రెడీమేడ్ థ్రెడ్లు వచ్చినాయండి. ఇప్పుడు ఈ రెడీమేడ్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా మనకి ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ సైడ్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా కింద నుంచి పైన అనేది హ్యాంగిల్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. దీనికి ఏమీ సింగిల్ పాదం అవసరం లేదండి, మనం నార్మల్ పాదం ఉంచుకునే ఈ 3 పీసెస్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా కూడా కటింగ్ చేసుకోవచ్చండి. మీకు రౌండ్ అనేది చూపించాను కదా, ఆ రౌండ్ 5 ఇంచెస్ ఉండేలా కటింగ్ చేసుకుంటే ఇవనేది కొంచెం పెద్దగా వస్తాయి. కస్టమర్ అయితే చిన్నవే కావాలన్నారు. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత డోరీకి అయితే అటాచ్ చేయాలండి. ఫస్ట్ అటాచ్ చేసింది వీడియో అనేది కట్ అయిపోయింది, రెండోసారి అటాచ్ చేసింది చూపిస్తాను. ఈ విధంగా అటాచ్ చేసుకుని ఈ విధంగా రివర్స్ అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే డబుల్ సమోసా లాగా కనిపిస్తుంది. కస్టమర్ అయితే ఈ మోడల్ అడిగారండి, అందుకే ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అదేవిధంగా ఇంకో డోరీని తీసుకుని ఇలా సీదా వైపు డోరీని పెట్టుకుని క్రింద కుట్టుకున్న సమోసాకి పైన కుట్టుకునే సమోసాకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని డోరీ దగ్గర స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది లాక్కోండి. ఈ విధంగా ఫస్ట్ వీడియో అయితే కట్ అయింది కదా, ఇలా సమోసాని తీసుకుని మన సైడు ఆపోజిట్ సైడు ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాక్కోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇలా డబుల్ సమోసాలా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో సమోసాను కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మిగిలిన పీస్ని కూడా తీసుకొని ఈ విధంగా సమోసాలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ డోరీ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకుని ఇలా ఒకదానికి ఒకటి ఒక 1/2 ఇంచ్ వదులుకుని ఇలా రఫ్ లాక్కుంటే మరి ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఈ విధంగా గ్యాప్ ఉండేలాగా ఈ సమోసాలు అయితే వస్తాయండి. అంతేనండి, హ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా నేను 2 డోరీస్ కదా, ఇంకో డోరీకి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఇలా హ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి, డోరీ హ్యాంగిల్స్. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్ ఎలా ఉందో, డోరీస్ హ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.